ముఖ్యంగా పరీక్ష 180 మార్కులకు ఉంటుంది. అలా మ్యాట్ అంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఒక 90 మార్క్స్ ఉంటుంది. అంటే వాళ్ళకు ఎక్కువ మంది క్వాలిఫై కావాలంటే మెంటల్ ఎబిలిటీ కూడా చాలా డిసైడ్ ఫ్యాక్టర్. అందుకని మెంటల్ ఎబిలిటీ పైన చాలా ఎక్కువగా మనం దృష్టి పెట్టి ఆ పిల్లలను తయారు చేయాలి. దాంతోపాటు 90 మార్క్స్ మెంటల్ ఎబిలిటీ ఉంటే శాట్ ఉంటుంది. ఇంకా అంటే ముఖ్యంగా మ్యాథమెటిక్స్ ఒక 20 మార్కులు, ఫిజికల్ సైన్స్ ఒక 23 మార్కులు, బయో సైన్స్ ఒక 12 మార్కులు, సోషల్ స్టడీస్ ఒక 35 మార్క్స్. అంటే ఇవన్నీ కలిపి ఒక 90. మెంటల్ ఎబిలిటీ 90, శాట్ 90, ఇవన్నీ కలిపి 180 మార్కులలో ఎవరు ఎక్కువ అంటే మన క్వాలిఫైడ్ మార్క్స్ ఏదైతే ఎవరు ఎక్కువ సాధిస్తారో వాళ్ళందరూ కూడా స్కాలర్షిప్ వస్తుంది. ఈ 5 అంశాలు అంటే మెంటల్ ఎబిలిటీ, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్సు, బయో సైన్సు, సోషల్, వీటిపైన మనం ముఖ్యంగా వాళ్ళకి తరఫీదు ఇస్తే ఇది ఈ ఎన్ఎంఎంఎస్ సాధించడంతో పాటు ఈ పేద పిల్లలు తమ తరగతులు అంటే 9th, 10th, ఇంటరు వరకు కొనసాగడానికి భవిష్యత్తులో వాళ్ళు పోటీ పరీక్షల్లో ఏ విధంగా మనం తయారవుతే సన్నద్ధమైతే మనం పోటీ పరీక్షలు నెగ్గుకు రాగలుగుతాం అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ కూడా వాళ్ళకి వస్తుంది.